హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి జూన్ మాసంలో 17, 18, 19 తారీఖుల్లో రాబోయేటటువంటి శుభ ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి తులారాశి వారు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు మీ జీవితంలో ఇన్ని రోజులు కూడా మీరు పడినటువంటి కష్టాలకు, అనుభవించినటువంటి కన్నీళ్లకు కాలం చెల్లిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ గ్రహాల కదలికలు పూర్తిగా మారిపోయి మీ జీవితంలో అద్భుతమైనటువంటి స్వర్ణయుగం మొదలయ్యేటటువంటి అవకాశాలు ఇవ్వబోతున్నాయి. రాబోతున్నటువంటి ఈ 4 రోజుల్లో మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసి మిమ్మల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టబోయేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు మీ దగ్గరకు రాబోతున్నాయి. అంతేకాదు, గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం వల్ల మీ జీవితం ఎంతో ఒంటరిగా మారిపోయిందనే మీ మనసుకు బాగా తెలుసు. మరి ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తి మరలా మీ జీవితంలోకి అడుగు పెడతారా? మీ అదృష్టాన్ని, మీ సంతోషాన్ని శాసించేటటువంటి ఇటువంటి మార్పుల గురించి తెలుసుకోవడానికి ఈ రాశివారు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏకాంతంగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకొని ఈ మాటలను వినండి. ఇన్ని రోజులు మీ వెనుక జరుగుతున్నటువంటి కొన్ని కుట్రలు, మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి అహంకారానికి కాలం పూర్తిగా చెల్లిపోయింది. సాక్షాత్తు దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా దుర్గాదేవికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి. ఒక్కొక్క రోజున, అలాగే కొన్ని నెలలు, అలాగే కొన్ని గ్రహాల ప్రభావం రీత్యా ఒక్కొక్క రాశిపై ఒక్కొక్క దేవీ దేవతల యొక్క అనుగ్రహం అనేది కనిపిస్తుంది. మరి 4 రోజుల్లో మీపై దుర్గాదేవి ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీకు సరికొత్త దారిని అమ్మవారు చూపించబోతున్నారు. అసలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోయేటటువంటి ఆ శుభవార్తలు మీరు ఏం వినబోతున్నారు? మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఒక కొత్త వ్యక్తి ఎవరు? మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేటటువంటి భగవంతుడి యొక్క కృప, అమ్మవారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. సాధారణంగా ఒక క్షణం కూడా మీరు ఏ నిమిషం వృధా చేయకుండా చాలా కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు అనే చెప్పుకోవాలి. అయితే ఇది మీకు చాలా శుభ సమయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ఇది ఒక గొప్ప సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారు. వీటి ప్రభావం కేవలం ఈ 4 రోజుల్లో మాత్రమే కాకుండా రాబోయేటటువంటి కొన్ని నెలల వరకు, కొన్ని సంవత్సరాల వరకు మీ భవిష్యత్తును సువర్ణమయంగా మార్చిపోతుంది. అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల ఆలోచనలను కూడా పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త తీసుకొస్తుంది. ఎన్నాళ్ళుగా నిలిచిపోయిన సంతోషాలన్నీ ఒక్కసారిగా మీ వైపు తిరుగుతాయి. అయితే ఈ సంకేతాలను, ఈ సమయాన్ని తప్పకుండా గుర్తించడం మీ చేతిలోనే ఉంది. మీ గుమ్మం వరకు వచ్చిన అదృష్టాన్ని మరలా వెనక్కి వెళ్ళిపోయే విధంగా చేయకండి. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్న లోపల మాత్రం కృంగిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల ప్రవర్తన మిమ్మల్ని మరింత బాధ పెట్టింది. ఎంతోమందిని ప్రాణంగా నమ్మిన ఎవరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంతైనా మీ కష్టాలకు ఉపశమనం కలగబోతుంది. గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్ళు మూసుకుపోయిన దారులు కొంచెమైనా మీకు తెరుచుకోవడం కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళటం వల్ల మీ జీవితం ఎంతో ఒంటరిగా మారిపోయింది. అయితే అటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి
ఆ బంధం మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అది మీ పాత స్నేహితుల్లో, లేదా మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తో, లేదా మీకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎన్నో సంతోషాలను తిరిగి మీకు తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడే మీరు ఒక పెద్ద విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి పైకి ఎంతో నటిస్తూ, మీ మేలు కోరుకునే వారిలాగా మాట్లాడుతూ, మీ ఎదుట ఎంతో పొగుడుతూ, లోపల మాత్రం మీ ఎదుగుదలను, మీ సంతోషాలను చూస్తూ అసూయపడుతున్నాడు. మీ బలహీనతలను తెలుసుకోవడానికి మీ వెనుక ఇతరులతో మీ గురించి మాట్లాడుతున్నారు. మీ ఆలోచనలను దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాబోయే కొన్ని రోజుల పాటు మీ మనసులో ఉన్న రహస్యాలను, విషయాలను, మీ ఆర్థిక విషయాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితోనూ కూడా పంచుకోకండి. చాలా ప్రశాంతంగా మీ పనులన్నీ మీరు చేసుకోండి. ఈసారి మీరు సాధించబోయే విజయాన్ని చూసి ఈ ప్రపంచం సైతం ఆశ్చర్యపోయేలా దుర్గమ్మ తల్లి మీ వెనుకే ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావటం లేదు. ఒక్కసారిగా మీకు, అంటే మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసే విధంగా అదృష్టం అనేది, విజయం అనేది ఒక్కసారిగా తలుపు తట్టిపోతుంది. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోవాలని ఆ పరమేశ్వరుడు, దుర్గమ్మ తల్లి కోరుకుంటున్నారు. మరి ఈ అద్భుతమైనటువంటి మార్పుల గురించి మరింత తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. మీ జీవితంలోకి రాబోతున్నటువంటి మొట్టమొదటి శుభవార్త గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఈ రోజు నుండి తప్పకుండా మొదట మీ మనసు ప్రశాంతంగా మారటం మీరే చూస్తారు. ఇక రేపటి రోజున సాయంత్రం మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అకస్మాత్తుగా మారిపోవడం ప్రారంభమవుతాయి. ఏదో తెలియనటువంటి ఒక శక్తి మిమ్మల్ని ఒకే వైపు నడిపిస్తున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మంచి శుభవార్త మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించిందై ఉండవచ్చు. ఎప్పటి నుండో నిలిచిపోయిన డబ్బులు అకస్మాత్తుగా చేతికి అందటం, పాత పనుల వల్ల ఊహించిన లాభాలు రావటం, లేదా మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక అవకాశం మీ ముందుకు రావటం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ ముందుకు వచ్చే అవకాశం మొదటి చూపులో కొంచెం మీకు చిన్నదిగా, తక్కువగా అనిపించిన దాన్ని మీరు విడిచిపెట్టకండి. ఎందుకంటే చాలాసార్లు అదృష్టం అనే ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించిన ఎలా కాగితాలైనా సరే, సందేశాలైనా సరే, నిర్లక్ష్యంగా వాటిని పక్కన పెట్టేయడం చేయకండి. ఒక చిన్న పొరపాటు చాలా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఇక మరొక శుభవార్త గురించి చెప్పుకుంటే, మొదటి దానికంటే కూడా కొంచెం మీకు ఆనందాన్ని ఇచ్చే శుభవార్త. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయిన సంతోషకరమైనటువంటి వాతావరణం మరలా తిరిగి రాబోతుంది. కుటుంబంలో ఎన్నాళ్ళుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తుల యొక్క ప్రవర్తన వలన అయితే మీరు నిరంతరం ఆందోళన చెందుతున్నారో, విసిగిపోయి ఉన్నారో, వారి వైపు నుండి మీకు ఊరట లభించేటటువంటి శుభవార్త మీకు అందబోతుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకి గొడవలు జరగటం, మనశ్శాంతి కరువవ్వడం, ఇటువంటివి తరచూ జరుగుతూ వస్తున్నాయి. దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, మీపై ఉన్నటువంటి, మీ కుటుంబంపై ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తుల ప్రభావం. కానీ ఇకపై ఆ ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో మరలా సంతోషం, బంధాల్లో మధురమైనటువంటి అనుభూతులు తిరిగి మరలా ప్రారంభమవుతాయి. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ సమయంలో కూడా ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపలే కృంగిపోతూ ఉంటారు. పైకి మీ మేలును కోరేవారిలా నటిస్తూ మీ వెనుక మాత్రం మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తారు. అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్తి నమ్మకంతో భగవంతుడు ఉన్నాడని ఒకసారైనా మీ మనసులో నమ్మకంతో ఏ పనైనా కానీ చేస్తూ రహస్యాలను భగవంతునితో పంచుకోండి. పర్వాలేదు. ఈ రోజుల్లో మనుషులకు పంచుకోవడం, మనుషులతో చెప్పుకోవడం, వారి ద్వారా మరలా తిరిగి మీరే వెన్నుపోటుకు గురవడం, ఇదంతా కూడా మీకు అనవసరం. ఏదైనా మీ మనసుకు ఒక మాట అనిపించాలని, ఎవరితో చెప్పాలని చెప్పి మీ మనసుకు అనిపిస్తే వెంటనే మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళిపోయి
ఇష్టదైవం ముందు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకోండి. అలాగే నిష్కల్మషమైనటువంటి మనసుతో భగవంతుడిని వేడుకున్న వారికి ఎలాంటి కీడు జరగదు. అయితే రాబోయేటటువంటి మరొక శుభవార్త గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీ ఉద్యోగం, వ్యాపారం, కెరీర్‌కి సంబంధించిందై ఉండవచ్చు. ఇన్నాళ్ళు మిమ్మల్ని చేతకాని వారిగా, బలహీనంగా చూసిన వారే రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలను చూసి నోరెళ్ళబెడతారు. ఉద్యోగంలో ఎప్పటినుండో నిలిచిపోయిన కొన్ని పనులు అకస్మాత్తుగా ఒక్కసారిగా ఊపందుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త దారులు మీకు కనిపిస్తాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కడం, అలాగే దక్కకపోవడంలో నిరాశ ఎదురవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉంటే మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఎంత వేగంగా వస్తుందో నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో బద్ధకానికి అస్సలు చోటివ్వకండి. ఏ పనైతే మీరు తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ వస్తారో అదే పని మీ అదృష్టానికి ఒక మూలం కావచ్చు. ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే ఒక ఉన్నతాధికారి లేదా సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మీ ప్రతిభను, మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ చాలా త్వరగా మీకు అనుకూలంగా మారుతాయి. అయితే దీనికి ఒక షరతు కూడా ఉంది. మీ ముందుకు వచ్చే అవకాశాన్ని చూసి మీరు భయపడకండి. ఎందుకంటే భయపడి వెనుకడుగు వేసేవారు ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో కోల్పోయినట్లే. ఇక మరొక శుభవార్త, మీ మనసులో దాచుకున్న బలమైన కోరికకు సంబంధించిందై ఉండవచ్చు. అంటే మీ మనసులో ఏ విషయం గురించి అయితే మీరు ఎవరికి చెప్పుకోలేదో, రాత్రిళ్ళు ఏకాంతంగా భగవంతుడిని వేడుకుంటూ కన్నీటి ప్రార్థన చేశారో, దానికి సంబంధించి భగవంతుడు ఆలకించినటువంటి గొప్ప శుభవార్త రాబోతున్నటువంటి 4 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక సంకేతం కూడా మీ ముందుకు వస్తుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలో రావాలని లేదు, ఒక వింత అనుభవం, ఒక యాదృచ్ఛికమైనటువంటి సంఘటన రూపంలో కూడా మీకు తారసపడవచ్చు. అంటే అకస్మాత్ మీ పాత ఫోటో మీ కంటపడటం మీ ముందుకు వస్తుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలో రావాలని లేదు, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మరలా కనిపించడం, ఎన్నో ఏళ్ల క్రితం పరిచయం తెగిపోయిన ఒక వ్యక్తి మరలా అకస్మాత్తుగా మీ ముందుకు రావడం ఇలా జరగవచ్చు. కానీ ఇవేమీ ఊరికే జరగవు. దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది. అసలు చెప్పాలంటే మీ అసలు సిసలైనటువంటి విజయం ఎక్కడైతే మొదలవ్వాలో ఆ దారి వైపుకే ఆ భగవంతుడు మిమ్మల్ని మరలా తిరిగి నడిపిస్తాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను అసలు తొక్కేయకండి. ఏదైనా పని చేయాలని మీ మనసుకు బలంగా అనిపిస్తే వాయిదా వేయకండి. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంకేతాల రూపంలోనే మీ చెంతకు చేరుకుంటుంది. ఇక మీ ప్రేమ బంధాల విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు మీకు కనిపిస్తుంది. ఎవరితోనైతే బంధం తెగిపోయే స్థితికి వచ్చిందో అక్కడ మరలా అకస్మాత్తుగా తిరిగి ఆ బంధం చిగురించే వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నవారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెల్లమెల్లగా సంతోషంతో నింపవచ్చు. అయితే ఈ బంధం చాలా విచిత్రంగా ఉంటుంది. మొదట్లో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వచ్చారో మీకే అర్థం కాదు. కానీ రోజులు గడిచిన కొద్దీ మీకు ఆ భగవంతుడు తెలియపరుస్తాడు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, మీ జీవితంలోకి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రేమతోనే వస్తున్నారని చెప్పి మాత్రం అనుకోకండి. కొందరు కేవలం మీ మనసులో ఇంకా వారి కోసం స్థానం ఉందో లేదో చూసి వెళ్ళడానికి వస్తుంటారు. అందుకే ఈసారి మీ ఆత్మగౌరవానికి మొదట ప్రాధాన్యం ఇచ్చుకోండి. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వ్యక్తిని మరలా మీ బలహీనతకు కారణంగా మార్చుకోకండి. ఇప్పుడు చెప్పాలంటే మీరు ఎంతో ఓపికగా వినాల్సినటువంటి కొన్ని రహస్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. చెప్పాలంటే
ఇకపై మీరు ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినాలి. మీరు పడుకునే ముందు ఒకవేళ మీకు పదే పదే ఏదైనా ఒక విషయం గురించి తదేకంగా గుర్తుకు వస్తుంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఒక నెంబర్ కావచ్చు, ఒకే రకమైనటువంటి ఒక విషయం పట్ల కావచ్చు, ఒకరి పేరు కావచ్చు, ఇలా పదే పదే మీ మనసులో వినిపిస్తూ ఉంటే కనుక దానిని తక్కువగా అంచనా వేయకండి. అది కేవలం మామూలు విషయం కాదు. భగవంతుడు మీకు ఇవ్వబోతున్నటువంటి ఏదైనా ఒక నిగూఢ సందేశం. అలాగే రాబోతున్న రోజుల్లో తరచూ మీకు ఎరుపు రంగు కనిపించినా లేదా కుంకుమ కనిపిస్తున్నా, గుడిగంటల శబ్దం అకస్మాత్తుగా మీకు వినిపిస్తూ ఉన్నా, తదేకంగా ఎర్రబొట్టుతో ఒక పెద్ద ముత్తైదువు మీకు తారసపడుతూ ఉన్నా, అదంతా కూడా దుర్గమ్మ తల్లి ఏదో మీకు చెప్పాలని, ఏదో మీతో మాట్లాడాలి అని ప్రయత్నిస్తున్నట్లుగా ఒక సంకేతంగా భావించండి. మీరు ఇన్నాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు భగవంతుడికి చేరాయని చెప్పడానికి ఇవి కొన్ని నిదర్శనాలు. అయితే మీరు పూజ చేసుకుంటున్నప్పుడు మీ మనసుకు ఎనలేని ప్రశాంతత లభిస్తే అది కూడా మీ అదృష్టమే. ఇంకా చెప్పాలంటే మీ ఒళ్ళు గొగురుపొడిచే మరొక విషయం ఏంటంటే, చాలా త్వరగా మీ ముందుకు ఒక పెద్ద నిజం కూడా రాబోతుంది. అది మీ సొంత మనుషులకు సంబంధించింది. అంటే ఇన్నాళ్ళుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీలో ఉన్న శక్తిని, మీ ఎదుగుదలను చూసి నోరు మెదపలేరు. మీలో ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందంటే చుట్టూ ఉన్నవారు కూడా ఊహించుకోలేరు. ఇటీవల కాలంలో మీ నిద్ర కూడా కాస్త విచిత్రంగా మారిందనే చెప్పుకోవాలి. మీరు గమనిస్తే రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం లేదా అర్ధరాత్రి అకస్మాత్తుగా ఏదో ఒక కల వచ్చి మేల్కోవడం, ఇటువంటివన్నీ కూడా మీలో ఉన్న శక్తులు, మీ చుట్టూ ఉన్న శక్తులు మారుతున్నాయని మీరు అర్థం చేసుకోండి. అలాగే అకస్మాత్తుగా ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా అది చిన్న ప్రయాణం కావచ్చు లేదా దూర ప్రయాణాలు కావచ్చు. కానీ ప్రయాణం చేస్తున్న సమయంలో మీ మనసును ఎన్నో రోజులుగా వేధిస్తున్న పెద్ద సమస్యకు చాలా సులువుగా పరిష్కారం దొరికేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మీకు ముఖ్యమైనటువంటి ఒక ఫోన్ కాల్ రావడం, ఒక సందేశం అందటం లేదా ఒక వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని కలవడం ఇలా జరుగుతుందన్నమాట. ఆ కలయిక యాదృచ్ఛికంగా జరగదు, మీ భవిష్యత్తుతో ముడిపడేలా జరుగుతుంది. మీ జీవితంలో చాలా త్వరగా డబ్బుకు సంబంధించినటువంటి పెద్ద మార్పులు కూడా మీరే చూస్తారు. అయితే ఈ మార్పులు ఎంత వేగంగా వస్తాయంటే ఇదంతా కూడా ఇంత త్వరగా ఎలా జరుగుతుందని మీరే ఆశ్చర్యపోతారు. అయితే ఇదంతా త్వరగా జరగడం కాదు, మీరు ఏళ్ళు తరబడి చేసినటువంటి శ్రమకు భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక బహుమతి. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు లేదా ఏదైనా మీ శ్రమకు సంబంధించినటువంటి ఒక గుర్తింపు, ఇలా ఏదైనా కానీ తిరిగి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇక కొత్త పనులు మొదలు పెట్టడం, మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసే అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది, ఈ సమయంలో మీ ప్రణాళికలు, మీ ఆలోచనలను ప్రతి ఒక్కరికి చెప్పుకోకండి. ఎందుకంటే నరుల దృష్టి తగిలే అవకాశం ఉంది. మీ విజయం చూసి, మీ విజయం చిన్నదైనా పెద్దదైనా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే వారి సంఖ్య కూడా పెద్దదిగా మారిపోతుంది. అందుకే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటి పనులన్నీ రహస్యంగా ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే కీలకమైనటువంటి మరొక శుభవార్త ఏంటంటే, అలాగే మీ జీవితంలోకి ఒకేసారి వచ్చేటటువంటి ఒక పనులన్నీ రహస్యంగా ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే కీలకమైనటువంటి మరొక శుభవార్త ఏంటంటే, మీ జీవితంలోకి ఒకసారి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఈ నెలలో ఈ 4 రోజుల్లో తలుపు తట్టిపోతుంది. ఈ అవకాశం మీ ఉద్యోగం, డబ్బు, ప్రేమ, కుటుంబం ఇలా ఏ రూపంలోనైనా మీ ముందుకు రావచ్చు. కానీ దీని భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఎదుర్కోవాలి. అయితే మీరు కాస్త భయపడవచ్చు. ఏదైనా తప్పు జరుగుతుందేమో అని మీ మనసు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. కానీ ఆ సమయంలో మీరు భగవంతుడిని తలుచుకోండి, ధైర్యంగా ఉండండి. రాబోయేటటువంటి రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని పట్టించుకోని వారే మీ తోడు కోసం వారికై వారే
వెతుక్కుంటూ వస్తారు. అంతేకాదు చాలా కాలం తర్వాత మీ ఇంట్లో సుఖ సంతోషాల విలువ తీసుకురాబోయేటటువంటి శుభగడియలు వస్తాయి. కుటుంబ వాతావరణం అంతా పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. దీంతో పాటు ముఖ్యమైనటువంటి ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టవచ్చు. ఆ వ్యక్తి మీ అదృష్టానికి ఒక పెద్ద కారణం అవ్వచ్చు. మొదట్లో వారి మాటలపై మీకు అంతగా నమ్మకం కలగకపోవచ్చు, కానీ రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తి మీ జీవితంలో బలమైనటువంటి ఒక కొత్త వ్యక్తిగా శక్తిగా మారుతారు. అయితే ఇక్కడ జాగ్రత్త, మెరిసేదంతా బంగారం అనుకుని ఏ కొత్త బంధాన్ని ఏ కొత్త అవకాశాన్ని కళ్ళు మూసుకొని అయితే నమ్మేయకండి. మీ పరిస్థితులను మనుషులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే మీరు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశివారి చుట్టూ ఇప్పుడు శక్తివంతమైనటువంటి రక్షణ కవచం ఏర్పడిపోతుంది. దుర్గమ్మ తల్లికి మీకు తోచిన విధంగా పూజలు చేసుకోండి. ఇంట్లో అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించడం, కుంకుమార్చన చేసుకోవడం, బెల్లం పానకం అలాగే బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం, ఇలాంటివి ఎక్కువగా దుర్గా అనేటటువంటి నామాన్ని తదేకంగా స్మరిస్తూ ఉండటం, ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి సంగీతాన్ని ఆలకించడం, అలాగే కథలను చదవడం, వినడం, చెప్పడం ఇటువంటివి చేయండి. అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి పనులు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ విధంగా మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యను కూడా ఒక్కొక్కటిగా తొలగించుకొని దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకోండి. అలాగే మీరు సమాజంలో మంచి గౌరవ, ఆర్థికంగా ఎదగడం, సమాజంలో కొత్త గుర్తింపు, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నిజమైన సంతోషాలన్నీ కూడా మీకు కలిపి వస్తాయి. మరి ఈ మార్పులు మీ జీవితంలో ఒక్కసారిగా మీకు రాత్రికి రాత్రే రావు, కానీ ఇది మీరు ఏళ్ల తరబడి చేస్తున్నటువంటి కష్టానికి, మంచితనానికి, మీరు చేస్తున్నటువంటి మంచి పనులకు భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక మంచి బహుమతిని మాత్రం మీరు గుర్తించాలి. కాబట్టి మీరు తప్పకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉండేటటువంటి దుర్గాదేవి ఆలయాన్ని తప్పకుండా ఈ 4 రోజుల్లో ఎక్కువసార్లు సందర్శించడానికి ప్రయత్నించండి. దీంతోపాటు ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా శుక్రవారం రోజున దుర్గాదేవి, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. తెల్లని పుష్పాలతో పూజ చేసి శ్రీ సూక్తం లేదా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవచ్చు. ఇక శనివారం రోజున శనిదేవుడికి ప్రార్థన చేయండి. నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల, నువ్వులు దానం చేయడం వల్ల మీరు శుభప్రదంగా భావించాలి. ఆదివారాలు సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. సోమవారం రోజున శివాభిషేకం, ఓం నమ శివాయ అనేటటువంటి జపాలు మంచిదిగా భావించండి. పేదలకు తెల్లని వస్త్రాలు లేదా ఆహారం దానం ఇవ్వండి. ఇంట్లో శాంతి కోసం ఈ 4 రోజులు ముఖ్యంగా ఉదయం సాయంత్రం దీపారాధన తులసి మొక్క దగ్గర చేసుకోండి. పెద్దల ఆశీర్వచనాలు మీకు చాలా చాలా ముఖ్యమని మాత్రం తెలుసుకోండి. ఈ 4 రోజుల్లో ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఎటువంటివి చేసుకుంటే మీ జీవితంలో ప్రతికూలమైనటువంటి శక్తుల నుండి, అలాగే మీరు పొందబోయేటటువంటి అదృష్టం నుండి దూరం అవ్వకుండా భగవంతుడు మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతాడు. అయితే మీరు తప్పకుండా ఈ 4 రోజుల్లో దుర్గాదేవి నామంతో పాటు ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః ఒక్కసారి తప్పకుండా ఈ నామాన్ని పఠించండి. శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం చేయడం మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఓం సుం శుక్రాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.